శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకోబోయే ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను ఒక్క మార్గం గమనిద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహ గమనాలను మనం గమనించినట్లయితే వృషభంలో శుక్రుడు, అదే ప్రకారంగా కర్కాటకంలో రవి చంద్ర కుజులు, సింహంలో బుధరాహులు, కన్యలో గురుడు, వృశ్చికంలో శని, కుంభంలో కేతువు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైన ఫలితాలే అధికంగా రావడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచబడడం, రవిచంద్రులతో కలిసినప్పటికి కూడా అంతంత మాత్రపు ప్రయోజనాలను పొందడానికి గాను సహకరిస్తున్నటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. ఆర్థికంగా విపరీతమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొంత ముండితనాన్ని కనబరుస్తారు. సంతానపరంగా వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కొనడం మీకు కష్టం అవుతుంది. వారు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనండి, వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనండి, ఇవన్నీ కొంత ఛాలెంజింగ్గా మారడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మేషరాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా చూసినప్పుడు ఊహించనటువంటి కొన్ని సంఘటనలు, చేదు అనుభవాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎదుటి వారితో ఏది మాట్లాడినప్పటికీ అది అపార్థాలకి, వివాదాలకి దారితీయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అప్పులు చేయక తప్పనటువంటి స్థితి గోచరిస్తున్నది. ఇటువంటి అన్ని విషయాల్లో కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా వారే కదా అనుకొని మీరు ఇచ్చేటువంటి సలహాలను ఎదుటివారు సానుకూలంగా స్వీకరించకుండా తిరిగి మిమ్మల్ని విమర్శించడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలో మీరు దాచుకున్నటువంటి అత్యవసరానికి ఉపయోగపడతాయి అనుకున్నటువంటి ధనాన్ని ఈ వారం వెచ్చించక తప్పనటువంటి స్థితి కనబడుతున్నది. స్త్రీలతో ఏర్పడేటువంటి తగాదాలు, వివాదాలు కొండంతలుగా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక తల్లిలు కావచ్చు, చెల్లెలే కావచ్చు, లేకపోతే కనుక కట్టుకున్న భార్య కావచ్చు గాక ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా తగు జాగ్రత్తగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నాలు చేయండి. ఉన్నతాధికారులతో వాగ్వాదానికి ఎంత మాత్రం కూడా దిగకండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మాత్రం ఇది ఎంత మాత్రం సానుకూలమైనటువంటి సమయం కాదు. క్రయ విక్రయాలు సాగించేటప్పుడు ముఖ్యంగా షేర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మాత్రం మేషరాశి వారికి అవసరం అని చెప్పుకోవాలి. ఈ మేషరాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా మానకుండా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ముందు నారాయణ హృదయం చదివి తర్వాత లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేయటం, అలానే ప్రతిరోజు కూడా పసుపుని పాలతో తడిపి తిలకంగా ధరించడం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్ని విధాలా శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెచ్చుకునేటువంటి వారు, మీ అంతటి వారు లేరని పొగిడేటువంటి వారు ఎంతమంది ఉంటారో, మిమ్మల్ని దూషించేవారు, నింద చేసేటువంటి వారు కూడా అంతమంది ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు స్త్రీయే స్త్రీకి శత్రువు అనుకునే సంఘటనలు చాలా వరకు కూడా చోటు చేసుకోవడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ శ్రమ ఉన్నతాధికారుల యొక్క గుర్తింపును పొందడానికి కానీ అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. మీకు తెలియకుండా మీ మాటలో ఒక విధమైనటువంటి ఆవేశం రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనం కొంత వృధాగా ఖర్చు అవుతుంది. కానీ ఇలాగ ధనం ఖర్చు పెట్టకపోతే భవిష్యత్తులో కష్టం అవుతుంది. రూపాయి అనేది ఖర్చు కాకుండా ఎలా ఉంటుందని మీకు మీరే సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలో ఉన్నటువంటి రాహుతో కలిసి ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో ఉండేటువంటి జ్యేష్ఠ సంతాన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. ఎదుటి వారికి 2 సార్లుగా ఆలోచించుకొని మాటివ్వండి. చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పనులతో మాటలతోటే కాలక్షేపం చేసినట్లయితేనే మీకు చాలా వరకు కూడా మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. రాశికి శని దృష్టి ఉన్నటువంటి కారణం చేత కాస్త నడువు నొప్పులు, ఒళ్ళు బద్ధకంగా ఉంటాం, మీ పని మీరు పోస్ట్పోన్ చేసుకోవడం లాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, నూతనమైనటువంటి వ్యవహారాలు, డాక్యుమెంటేషన్స్ ఇట్లాంటివి ఏవి కూడా వద్దు. ఎలా అయితే జరుగుతుందో జీవితాన్ని అలానే సాగనివ్వడానికి గాను ప్రయత్నాలు చేయడమే మీకు చాలా వరకు కూడా మేలు కలిగించేటువంటి అంశం. భగవద్ ఆరాధన మీద దృష్టిని సారించండి. భగవద్ ఆరాధన వలన కాస్త మానసిక ప్రశాంతతను వృద్ధి చేసుకోవడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. దైవం మీ ఎందు ఉంది అని అనుకునే విధంగా 1-2 సంఘటనలు ఏమైనప్పటికీ కూడా ఈ వారాంతంలో ఏర్పడడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్నాము, మీరే మాకు దిక్కు అంటూ మీ దగ్గరికి వచ్చేటువంటి వారిని ఎంత మాత్రం కూడా నమ్మకండి. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కనిపెట్టడంలో మీరు వైఫల్యం చెందుతారు కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు పారాయణ చేయటం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం
పంచి అమ్మవారిని అర్చించినటువంటి కుంకాన్ని తిలకంగా ధరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయటం, అలానే అయినంత వరకు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని కూడా ఒక్కమారైనా సరే కనీసం పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సరి సమానంగా ఉండడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చాలా అవసరం అవుతున్నాయి. గతంలో సమస్యపోయినాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో అవి తిరిగి మళ్ళీ రైజ్ అవ్వడానికి, ముఖ్యంగా షుగర్ లాంటివి లేకపోతే పైల్స్తో ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతున్నారో వీళ్ళకి పైల్స్ లాంటి సమస్యలు తిరగబడడానికి కానీ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జలుబు, గొంతుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధించేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఆహారం తీసుకోవాలంటే తినబుద్ధి కాదు, తినకపోతే నీరసం వస్తుంది, పనులు ఎలా చేసుకుంటామని బలవంతంగా ఆహారం తీసుకునేటువంటి స్థితి కనబడుతున్నది. పనుల్లో చాలా వరకు కూడా కాలయాపనగానే సాగుతూ ఉంటాయి. ప్రతి పని కూడా మాయగా ఉంటుంది, అంతా అయిపోయినట్టుగా ఉంటుంది, కలల ప్రపంచంలో ఊహాలోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఇంత చేసి చిట్ట చివరికి వచ్చేసరికి ఫలితాల దగ్గర వచ్చేసరికి మాత్రం మీకు చేతికి వచ్చేటువంటి ఫలితాలు మాత్రం ఏవి కూడా కనబడడం లేదని చెప్పుకోవాలి. చతుర్థంలో ఉన్నటువంటి గురుడి వల్ల అన్ని విధాలా మీకు ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకేసారి 2 ఇంటర్వ్యూలు వస్తాయి. 2 ఇంటర్వ్యూల్లో కూడా మీరే విజయం సాధిస్తారనుకునే విధంగా ఉంటుంది. రెండింటి దగ్గర నుంచి కూడా మీకు కాల్ లెటర్ రావడం కానీ ఆఫర్ లెటర్ రావడం కానీ ఏవి జరగవు. ఇట్లా ప్రతిదీ కూడా మొదట ఆశాజనకంగా ఉంటూ చిట్ట చివరికి వచ్చేసరికి నిరుత్సాహంగా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా విపరీతమైనటువంటి ఖర్చు ఉన్నప్పటికీ రాబడి కూడా అదే స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం ఎక్కడ చెప్పుకోదగినటువంటి దోషాలు మాత్రం కనబడట్లేదు. వైద్య వృత్తుల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి మాత్రం ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి ఈ మిథున రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా మానకొండ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే ప్రతిరోజు తులసి కోటలో ఉండేటువంటి మృత్తిక అంటే మట్టి ఏదైతే ఉందో దీన్ని తిలకంగా ధరించడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి అధికంగా సూచిస్తున్నదని చెప్పుకోవాలి. రాశిలోనే ద్వితీయాధిపతి అయినటువంటి రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత కావలసినంత మనోధైర్యాన్ని మీరు కనబరుస్తారు. ఇదే సమయంలో వ్యయాధిపతి అయ్యేటువంటి బుధుడు మీకు ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి కోపానికి లోనవడానికి, అలానే విపరీతమైనటువంటి అనవసరపు ధన వ్యయం చేయడానికి, తగాదాలకి మీరు ముందడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆస్తి తగాదాల విషయంలో దృష్టిని సారిస్తారు. తాడో పేడ తేల్చేసుకోవాలి, అసలు నాకు వస్తుందా రాదా, ఏదో ఒకటి తేలిపోవాలి అనేటువంటి పట్టుదలని మీరు కనబరచడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే పట్టుదల ప్రతి విషయంలోనూ కూడా కనబరుస్తారు. అసలు ఈ పని అవుతుందా కాదా, వెంటనే తేలిపోవాలి, నాంచే ధోరణికి స్వస్తి పలికేయాలి అని చెప్పని మీరు రూఢిగా ఒక నిర్ణయానికి రావడానికి గాను అవకాశాలు లేకపోలేదు. విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో స్థిరపడాలి, అక్కడ కొంతకాలం ఉండబోతే గనక సంపాదించుకోవడానికి కుదరదు, చేసినటువంటి అప్పులు తీరవు అనేటువంటి కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. వీటికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు సానుకూల స్థితి గోచరిస్తున్నది. ఒకానొక సంబంధం చాలా దగ్గర దాకా వచ్చి ఖాయం అయిపోయింది అనుకున్న తర్వాత దూరవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సంతానంతో ఏర్పడినటువంటి ఇబ్బందులు కానీ, తగాదాలు కానీ, వైషమ్యాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఏవైతే ఉన్నాయో ఈ భేదాభిప్రాయాలు లాంటివన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి అని చెప్పుకోవాలి. ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మాత్రం అధికంగా శ్రమించవలసినటువంటి అవసరం కనబడుతున్నది. రాశిలోనే నీచబడినటువంటి కుజుడి వలన మీకు ఎక్కడా ఎటువంటి దోషము కూడా లేకపోయినప్పటికీ కూడా ప్రతి పని కూడా కొంచెం నిదానంగా సాగడం, మీరు తప్పు లేకపోయినా ఎదుటివారికి అపాలజీ చెప్పుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడం ఇట్లాంటివి జరుగుతాయి. మీ యొక్క శ్రమ కానీ లేకపోతే మీరు చేసినటువంటి పనులు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతాధికారుల దాకా వెళ్ళేటువంటి స్థితి కనబడట్లేదు. అవును, ఉద్యోగం చేస్తున్నావు, జీతం తీసుకుంటున్నావు కదా, సరిపోలేదా, ఇట్లా సాగుతుందే తప్ప ఆ అప్రిషియేషన్స్ ఏవి కూడా మీకు వచ్చేటువంటి స్థితి మాత్రం ఈ వారం కనబడట్లేదు. కనుక ఎవరో వస్తారు మెచ్చుకుంటారు అనేటువంటి స్థితి కాకుండా మీరు హాయిగా యథాలాపంగా ఎలా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో అలా ధర్మబద్ధంగా మీ పనులు ఏవైతున్నాయో అవన్నీ మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫలితాల గురించి మాత్రం ఎక్కడ కూడా ఆశ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఏమైనప్పుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ వారం అంతా కూడా వదిలిపెట్టకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన, ముఖ్యంగా లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని కూడా ఈ 3 స్తోత్రాలను కూడా కలిపి పారాయణ చేసుకుంటూ రావడం వలన మంచి మేలును పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే అధికంగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు మీ నుంచి దూరం అవుతాయి. బంగారం తాకట్టు పెట్టి తెచ్చినటువంటి డబ్బుతోటి పొలం కొనడం కానీ, స్థలం కొనడం కానీ, లేకపోతే గృహానికి సంబంధించి కానీ ఇట్లా ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు దృష్టిని సారించడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. మీరు అనుకున్నంత గొప్పగా భవిష్యత్తు లేదు కనుక ఈ సమయంలో బంగారం తాకట్టు పెట్టడం మాత్రం అంత మంచిది కాదు. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. నేను చాలా మంచివాడిని, నేను బాగా మాట్లాడుతున్నాను, ధర్మబద్ధంగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా కొంత ఆలోచించడం మాత్రం మంచిది. మీరు నిజంగానే ధర్మాత్ములు, మీరు నిజంగానే పుణ్యాత్ములు, అందులో సందేహం లేదు. కానీ ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఇది కూడా చాలా అవసరం. మనం ఉంటున్నది సోషల్ సొసైటీలో కనుక నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు నేనే రాజుని అనుకుంటే మాత్రం కుదరదు కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనబడుతున్నది. వేళకు నిద్రాహారాలు అందేటువంటి స్థితి గోచరించడం లేదు. ఆహార ప్రమాణం చాలా వరకు కూడా తగ్గుతుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి గాను జిమ్కి వెళ్ళాలని, యోగా క్లాసెస్కి వెళ్ళాలని, మార్నింగ్ వాక్ స్టార్ట్ చేయాలని ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తారు. ఇవన్నీ కూడా ఆలోచనలకే పరిమితం అవుతాయి తప్ప ఎక్కడా కూడా కార్యరూపాన్ని దాల్చేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదని చెప్పుకోవాలి. అలానే రాశిలోనే బుధుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం రావు. అలానే కొత్తగా వచ్చేటువంటి ఆదాయ మార్గాలు కూడా ఏవి లేవు. ఏదో కుడి చేతిలోంచి తీసి ఎడం చేతిలో పెట్టడం, ఎడం చేతిలోంచి తీసి కుడి చేతిలోకి పెట్టడం, ఇట్లా ఏదో మసిపూసి మారేడుకాయగా చేసినట్టుగా ప్రతి పనిని ఆర్థిక విషయాలే కావచ్చు, ప్రతి పనిని కూడా కావచ్చు అక్కడికక్కడికి తాత్కాలికంగా గెంటేసుకుంటూ వెళ్తారే తప్ప దేనికి పర్మనెంట్ సొల్యూషన్స్ని మీరు చూసుకునేటువంటి స్థితికి ఉండట్లేదు. క్షణం తీరిక లేకుండా, పైసా ఆదాయం లేకుండా ఈ వారం అంతా కూడా మీరు కాలక్షేపం చేసేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఎంతసేపు ఎదుటి వారి గురించినటువంటి ఆలోచనలు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను పనులు చేస్తున్నానని చెప్పని మీకు మీరు నచ్చజెప్పేసుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాత్రి వేళ ఎక్కువగా మేలుకొనకండి, పగటి వేళ ఎక్కువగా నిద్రపోకండి. ఈ సూత్రం మాత్రం మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటిది. తస్మాత్ జాగ్రత్తగా దీన్ని మాత్రం పాటించుకోండి. వీటికి తోడుగా ప్రతిరోజు కూడా మీరు మరింత అభివృద్ధిని సాధించడానికి గాను రోజుకి 11 సార్లకి తగ్గకుండా హనుమాన్ చాలీసాను కనుక పారాయణ చేస్తూ ఇంటికి సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీ దినచర్యను కనుక ప్రారంభం చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడి యొక్క శుభగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అయితే రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు రాహుగ్రస్తుడే ఉన్నటువంటి కారణం చేత మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారి మాటలు వినడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక మీ మనస్సు ఏం చెప్తోందో దాన్నే వినండి. మీరు ఏం చేయాలనుకున్నారో నిర్భీతిగా ఆ పనులనే చేయండి. అంతే తప్ప ఎంత మాత్రము కూడా పక్కవారి మాటలు లొంగేటువంటి పనులు మాత్రం చేసుకోకండి. ఈ పని ఇవాళ కాకుండా రేపు చేద్దాం, ఈ వాయిదా కూడా ఎంత మాత్రం మంచిది కాదు. ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఒకే చోట కూర్చోలేరు, ఒకే చోట ఉండలేరు. దీనివల్ల మార్పు కోరుకుంటారు. ఈ మార్పు ఉద్యోగంలో, ఈ మార్పు ఆర్థిక విషయాల్లో, ఈ మార్పు ఇంట్లో ఉండేటువంటి స్థలంలో, అంటే ఈ ఉన్నటువంటి ఇల్లు మారి వేరే చోటకి అద్దెకి వెళ్ళాలి. ఇట్లా ప్రతి దాంట్లో కూడా మార్పును కోరుకుంటారు ఈ వారం అంతా కూడా. కనుక ఈ మార్పుల్లో ఏవి మంచి మార్పులు, ఏవి చెడ్డ మార్పులు, ఏవి అత్యవసరాలు, ఏవి కావు, ఈ ముందు వెనకల యొక్క విచక్షణ మాత్రం కోల్పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క సహకారాలు, సలహాలు, సూచనలు, సంప్రదింపులు మీకు సంపూర్ణంగా కలిసి వచ్చేటువంటి సమయం కనుక అయినంత వరకు వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క మాటలని, వాళ్ళ యొక్క అభిప్రాయాలని మీరు పరిగణలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం చాలా వరకు కూడా మీరు లాభపడగలుగుతారని చెప్పుకోవాలి. గ్రంథాన్ని కొనుగోలు చేయడానికి, గ్రంథ పఠనం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి, మంచి గుర్తింపు రావడానికి చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. అవన్నీ కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గాను కన్యారాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయటం, అదే ప్రకారంగా ఇంటికి సమీపంలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి, అంటే సాధారణంగా మనకి వెంకటేశ్వర గుడిలో పద్మావతి అమ్మవారు ఉంటూ ఉంటారు, ఆవిడ కూడా లక్ష్మీ స్వరూపమే కనుక ఇంటికి దగ్గరలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకాన్ని, గులాబీ పూలను అర్పణ చేసిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. ఒకవేళ మీకు కనుక గులాబీ పూలు దొరకకపోతే మంచి మేలు మీ పసుపైనా సరే అమ్మవారికి అర్పణ చేసి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి, మంచి మేలు కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి గురించి తెలుసుకోబోయే ముందుగా శుభరాశి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న శుభరాశి కార్యక్రమానికి తిరిగి పునః స్వాగతం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం అంతా వెలుగు నీడలు,
కష్ట సుఖాలు అన్ని దోబూచలాటగా ఉండడానికి కానీ అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అయోమయమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తులారాశి వారికి ఈ వారం అంతా అని చెప్పుకోవాలి. ప్రయాణం వెళ్ళాలి, ఆ ప్రయాణానికి వెళ్తే ఎలా ఉంటుందో, ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి, ఉద్యోగంలో మార్పు చేసుకుంటే ఎలా ఉంటుందో, ఈ రూపాయి ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే మంచి అవుతుందో కాదు, ప్రతిదీ ఇలా సందేహాస్పదంగా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీరు చికాకు పడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన కారణం చేత మీకు ఏమైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇంట్లో ఉండేటువంటి వారు మీ మేలు కోరుకుంటున్నారు, వారితో అనవసరంగా రాద్ధాంతాలకు దిగకండి. ఎక్కడా కూడా ఎదుటివారిని ఒప్పించేటువంటి ప్రయత్నాలు చేయకండి. మీకు తెలియకుండానే మీ మాట ఎదుటివారిని తిట్టే విధంగా వెళ్ళడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎదుటివారిలో ఉన్నటువంటి తప్పులు ఎంచడం మొదలు పెడితే వాళ్ళు మనల్ని ఏనాటికి కూడా మెచ్చుకోరు. కనుక లౌక్యాన్ని వదిలిపెట్టకుండా ఉండడానికి మాత్రం తగు ప్రయత్నాలు చేసుకోండి. ఆర్థికపరమైనటువంటి ప్రామిసెస్ ఎవరికి కూడా చేయకండి. ₹1 అప్పు తెచ్చుకోవడం కానీ ₹1 అప్పు ఇవ్వడానికి కానీ ఈ వారం ఎంత మాత్రం కూడా అనుకూలంగా లేదు. రిజిస్ట్రేషన్స్ విషయంలో కానీ లేకపోతే స్థలాలకు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కానీ తగు నిదానంగా జాగ్రత్తగా వర్తించకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పాలయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. అందరూ నావారే అనుకొని బంధువుల మీద ఆధారపడడం వల్ల వచ్చేటువంటి కష్టాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చవి చూడడానికి మాత్రం ఈ వారం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి గాను కొన్ని సాధనలు చేయాలని చెప్పని తీర్మానించుకుంటారు. ఆ సాధనలు చేయడానికి శ్రీకారం చుడతారు. అంతంత మాత్ర ఫలితాన్ని మాత్రం సాధించుకోగలుగుతారు. కానీ ప్రారంభంలో ఈ మాత్రం చేస్తున్నాం అంటే గొప్పే అని మిమ్మల్ని మీరే పొగిడేసుకుంటూ ఉండేటువంటి స్థితి కూడా కనబడుతున్నది. రాత్రులు ఎక్కువగా మేలుకుంటారు. దీనివల్ల నిద్ర చాలక వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయి వాటిని కూడా ఎక్కువగా ఫేస్ చేసేటువంటి స్థితి కనబడుతున్నది. ఉపవాసాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ఎంతసేపు ఆధ్యాత్మిక రంగం మీద ఎక్కువగా దృష్టిని సారించేటువంటి స్థితి తులారాశి వారికి కనబడుతున్నది అని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉంటున్నటువంటి నిరుద్యోగులైనటువంటి వారికి ఓ మోస్తారు చిన్నపాటి ఉద్యోగాలు ఏమైనా సరే వారాంతంలో లభించడానికి అవకాశాలు లేకపోలేదు. మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకునడానికి గాను తులారాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని రోజుకి కనీసం 3 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకున్నట్లయితే మేలు కలుగుతుందని చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండటం, అలానే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచబడటం, అష్టమాధిపతి అయినటువంటి బుధుడి యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం, ఇట్లాంటి అనేకమైనటువంటి కారణాల వలన వీరికి అన్నింటా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నెల మొదట్లో కుబేరుడు, నెల చివరిలో కుచేలుడు అన్నట్టుగా ఈ వారం అంతా కూడా ప్రతి రూపాయికి కూడా మీరు తడుముకునేటువంటి స్థితి కనబడుతున్నది. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు అప్పు అడిగితే వాళ్ళే మిమ్మల్ని తిట్టేటువంటి నింద చేసేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక అయినంతవరకు ఎవరి దగ్గర కూడా వెళ్ళి చేజాచడానికి మాత్రం ప్రయత్నాలు చేయకండి. జీవిత భాగస్వామితో స్పర్ధలు ఏర్పడడానికి కానీ లేకపోతే జీవిత భాగస్వామికి ఒకంత అనారోగ్యం ఏదైనా చేయడానికి కానీ జ్వరం లాంటి చిన్న చిన్న ఏమైనా అనారోగ్యాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఈ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీరు ఎక్కడైతే కార్యక్రమాలు చేస్తున్నారంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ ప్రాంతంలో సహోద్యోగులతో ఏమైనా ఇబ్బందులు రావడానికి, వాళ్ళ వల్ల మీరేమైనా బ్లేమ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పని వేళలు పెరుగుతాయి. దీనివల్ల ఎక్కడా కూడా లాభం వచ్చేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. ప్రతి విషయం మీద కూడా ఒక అనాసక్తత ఏర్పడుతుంది. ఏముందిలే జీవితం, తింటున్నాం, నిద్రలేస్తున్నాం, పడుకుంటున్నాం, ఇంతే కదా, ఎంత చేసినా గొంతకి తగ్గ బొంతలాగా ఇక్కడే ఉంటున్నాం కానీ మనం ఏం పెద్దగా సాధిస్తున్నది ఏం లేదు కదా, ఇంతటి దానికి విరగబడి ఎందుకు కష్టపడాలి అంటూ ఒక నైరాస్య భావాన్ని కనబరుస్తూ మిమ్మల్ని మీరే నిరుత్సాహపరుచుకునేటువంటి స్థితి కూడా గోచరిస్తున్నది. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విహారయాత్రలకు, వినోద కార్యక్రమాలకు ప్రాముఖ్యతనిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి అనుకునేటువంటి మీ ఆలోచనలకు శ్రీకారం చుడతారే తప్ప అవి కార్యరూపం దాల్చేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. ఒకానొక పేరునికగినటువంటి శివాలయాన్ని మీరు ఏమైనా దర్శనం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి లాయర్లు కానీ, మాట మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా సరే అవసరం చెప్పుకోవాలి. మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో నీరు పోసి తూర్పుముఖంగా కూర్చొని కాలభైరవాష్టకాన్ని 8 సార్లు పారాయణ చేసి ఆ తడిసినటువంటి మట్టిని తిలకంగా ధరిస్తూ వచ్చినట్లయితే చాలా వరకు మేలైనటువంటి ఫలితాలను మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలానే ప్రతిరోజు కూడా బెల్లం కలిపి తయారు చేసుకున్నటువంటి చపాతీలు ఏవైతున్నాయో వీటిని రోజు రాత్రిపూట కానీ పగటిపూట కానీ మీ వీలుని బట్టి ఎర్రగా ఉండేటువంటి కుక్కలకు ఆహారంగా వేయడానికి ప్రయత్నం చేయండి. మంచి మేలు కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఈ వారం సోదర వర్గంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి కనబడుతున్నది. తోడబుట్టినటువంటి వారితో తగాదాలు వస్తాయి. ప్రతి వారు కూడా మిమ్మల్నే నిందించేటువంటి స్థితి కనబడుతున్నది. ఇతను బద్ధకస్తుడు, ఏ పని చేయడు, దేని మీద ఆసక్తి ఉండడు, చేతులారా పాడు చేసుకుంటున్నాడు అంటే ప్రతిదానికి కూడా ఇంట్లో ఎక్కడ ఏ మూల ఏ తప్పు జరిగినా దానికి మిమ్మల్నే కారణం చేసి మిమ్మల్ని నిందించి మీ మీద వివాదాలకి దారితీసే విధంగా సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలా మీ ప్రమేయంతో కొన్ని తగాదాలు, మీ ప్రమేయం లేకుండా కొన్ని తగాదాలు, ఇట్లా ఈ వారం అంతా సాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మీరు సుఖంగా ఉండేటువంటి స్థితి మాత్రం ఈ వారం లేదు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారి వారం అని చెప్పుకోవాలి. మీరు పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా వృధాగా మారతాయి. ఎవరైతే ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ వచ్చేటువంటి వడ్డీయే మాకు దిక్కు అనుకొని జీవనం సాగించేటువంటి వారికి సమయానికి ఆ డబ్బులు అందుబాటు కాక అవస్థపడేటువంటి స్థితి గోచరిస్తున్నది. గతంలో తగ్గిపోయినాయి అనుకున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తిరగబెడతాయి. దానికి తగ్గట్టుగానే మీ నిర్లక్ష్యం కూడా అలానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మందులు సరిగ్గా వాడరు, వాళ్ళు చెప్పినటువంటి పనులు ఏవి చేయరు. ఎంతసేపు కూడా మీ మూర్ఖత్వంతో మీ లోకంలో మీ మాయలోనే మీరు ఉండేటువంటి స్థితి కనబడుతున్నది కనుక ధనుస్సు రాశి వారు ముందు ముఖ్యంగా ఇటువంటి విషయాలన్నీ కూడా స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా సరే ఉన్నది అని చెప్పుకోవాలి. ఒకనొక ఉద్యోగం బాగుందని అందులోకి మారితే మీకు మేలు కలుగుతుందని పరిచయస్తులు చెప్పడానికి మీరు కూడా కొంత సై అంటానికి అవకాశాలు లేకపోలేదు. కానీ ఎంత మాత్రం కూడా ఈ వారం ఉద్యోగం మాత్రం మారేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల్లోంచి కూడా బయటపడడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతిరోజు కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల్లో ఉండేటువంటి శని విగ్రహం తడిసేంత నువ్వుల నూనె పోసి బెల్లం నల్ల నువ్వులు నైవేద్యం పెట్టిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోలేక సతమతమవుతారు. కాలం అనుకూలంగా వెళ్తున్నట్టుగానే ఉంటుంది, కానీ కాలం వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా కూడా ఉంటుంది. అంటే దేన్ని నిర్ణయం చేసుకోలేరు మీరు, ఆ రకంగా ఉంటుందని చెప్పుకోవాలి. నష్టాలు ఏం లేవు, కష్టాలు ఏం లేవు, సుఖాలు కూడా ఏం లేవు. యావరేజ్గా హాయిగా సాఫీగా ఏదో ఒక సరళరేఖ గీసినట్టుగా కాలం అంతా వెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. మానసిక వేదన మాత్రం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందో ఈ మానసికంగా ఆందోళన, ఎందుకు కలుగుతుందో కోపం, ఎందుకు వస్తుందో చికాకు, దీనికి మాత్రం కారణాలైతే ఏవీ ఉండవు. బీపీ ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. బీపీ పెరగడానికి అనుకూలంగా ఉండేటువంటి కాలం ఇది. తలనొప్పి కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. కాళ్ళు పీకేటువంటి లక్షణం కూడా కొంచెం పెరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలతో మీరు ఎక్కువగా తగాదా పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ని ప్రధానమైనటువంటి అంశంగా నిర్ణయంగా తీసుకుంటారు ఈ వారం అంతా అని చెప్పుకోవాలి. ఈ కెరియర్లో ఉండే మార్పులు చెరుపులు చేసుకునటానికి ఇంట్లో కన్నా బయట ఎక్కువగా కాలక్షేపం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకొని అదే ప్రకారంగా నడుచుకుంటారు. మార్నింగ్ వాక్ లాంటివి ప్రారంభం చేయడం, ఆరోగ్య సూత్రాలు పాటించడం ఏదో మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ వారం చేస్తూ వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి తప్ప వాటిల్లో కూడా ఎక్కడ కంటిన్యూటీ పాటించేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదని చెప్పుకోవాలి. నిద్రకు అమితమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. సమయానికి నిద్రపోతారు, సమయానికి నిద్ర మాత్రం లేవరు. కాస్త ఎక్కువగానే నిద్రలో ఉండేటువంటి సుఖాన్ని మీరు ఆస్వాదించడానికి ప్రాముఖ్యతనిస్తారని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా మకర రాశి వారికి ఈ వారం గడిచిపోతుందని చెప్పుకోవాలి. మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి మకర రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా శివ మహిమ్నా స్తోత్రాన్ని పారాయణ చేయటం, సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేస్తూ వచ్చినట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అష్టమంలో గురు సంచారం ఉన్నప్పటికీ కూడా, గురుబలం లేకపోయినప్పటికీ, మీకు సహకరించేటువంటి వర్గం ఎవరూ లేకపోయినప్పటికీ భగవంతుడి మీద భారం వేసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను మాత్రం మీరు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభం చేయడానికి లేదా కొన్ని ఒప్పందాలు చేసుకోవడానికి స్పష్టమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి. నా జాతకం బాగుండకపోతే ఏమి, నాకు కలిసి రాకపోతే ఏమి, నా భార్య నా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళల్లో ఎవరో ఒకరి జాతకం బాగుండకపోదా, అది నాకు కలిసి రాకపోదా అంటూ ఇలా ఎక్కడెక్కడ మంచి ఉంటుందో ఆ మంచి
తోచినంత కూడా అప్లై చేసుకుంటూ మీ వెన్ను మీరు తట్టుకుంటూ హాయిగా ముందుకు వెళ్ళిపోతారు. ఏ పని మొదలుపెట్టినా అవన్నీ కూడా 1-4 విఘ్నాలుగానే మారుతూ ఉంటాయి. ఎన్ని విఘ్నాలు వచ్చినప్పుడు కూడా వాటిని నవ్వుతూ అధిగమించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఎక్కడ బేలపడిపోరు, ఓటమిని ఒప్పుకోరు. ఎదుటి వారితో వాదం వస్తే కనుక ఎంతకైనా వాదించడానికి సిద్ధపడతారు తప్ప వెనక్కి మాత్రం తగ్గరు. ఆస్తి విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనబడుతున్నది. నమ్మక ద్రోహాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎదుటివారి విషయంలో సంతకం చేసినప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. శ్రుడి సంతకాలు చేయకండి, మధ్యవర్తిత్వాలు చేయకండి. వీటికి తోడుగా ఆహార విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు పెరగడానికి గాను, బరువు తగ్గడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అలానే హార్ట్ బీట్ ఎక్కువగా పెరగడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కుంభరాశి వారికి ఎంతైనా సరే ఈ వారం కనబడుతున్నది. ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహ రావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం అంతంత మాత్ర ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తున్నది. ఈ రాశికి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచబడడం, ఆ నీచబడినటువంటి కుజుడు యొక్క కారణం చేత పనులన్నీ కూడా కాలయాపనగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయని చెప్పుకోవాలి. ఖర్చు పెట్టక తప్పదు, పెట్టుబడి పెట్టక తప్పదు. బాధ్యతలు కావచ్చు, కారణాలు ఏమన్నా కావచ్చు, డబ్బు మాత్రం చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి దావాలో తెలియదు. దారులేమో ఎక్కడెక్కడ మూసుకుపోతూ ఉంటాయి. ప్రతి వారు కూడా చూద్దాం, చేద్దాం, కానిద్దాం అంటారే కానీ ఎవరు బాసటగా అండగా నిలబడేటువంటి వారు కనబడుతూ ఉండరు మీకు. దీంతో భగవంతుని మీద ఉన్న కాస్త నమ్మకం కూడా మీరు కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. ఆ విషయం మీద మాత్రం దృష్టిని సారించుకోండి. నిరుద్యోగులైనటువంటి వారికి మాత్రం ఒక చిన్నపాటి ఉద్యోగాలు ఏమైనా లభిస్తాయి. పర్మనెంట్ జాబ్స్ కాకపోయినా ఒకంత చిన్నపాటి ఉద్యోగాలు లభించడానికి, తాత్కాలికంగా మిమ్మల్ని మీకున్నటువంటి కష్టాల్లో నుంచి ఒడ్డున పడేసుకోవడానికి కావాల్సిన మార్గాలు లభింపజేసుకోవడానికి మీనరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పుకోవాలి. అంతేకాక చాలా ఆశ్చర్యంగా ఎవరైతే మీకు సహాయం చేయరనుకుంటారో అదే వ్యక్తి లేక అదే స్త్రీ యొక్క సహాయ సహకారాలతోటి మీకున్న సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో పొదుపు చేసినటువంటి ఫిక్స్డ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫిక్స్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తారు. దానివల్ల కూడా కొంత మీరు ఊరట పొందడానికి గాను అవకాశాలు లేకపోలేదు. విదేశాలకు వెళ్ళడానికి గాను మార్గాలు కొంత ప్రశస్తం అవుతున్నాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది అనుకునే విధంగా కొన్ని చర్చలు చోటు చేసుకుంటాయి. మీ సలహాలు సూచనల వల్ల మేము బాగుపడ్డామని చెప్పిన ఎదుటివారు మీ దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చక్కటి సంఘ గౌరవం ఉంటుంది. ఆర్థిక విషయాలే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతున్నది. మాట తీరు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమైనప్పటికీ కూడా ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడా మానకొండ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పసుపు రంగులో ఉండేటువంటి నేతి మిఠాయిని తిని వెళ్ళడం, ఈ పరిహారాలు పాటించుకుంటూ వచ్చినట్లయితే చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. దీనికి తోడుగా ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి నీటిలో ఓ చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఉండండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం శుభరాశి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.